శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీమతి భవతారిణీదేవి స్మృతులను చూద్దాం. శ్రీరామకృష్ణులు ప్రేమగా నాకు భవతారిణి అని పేరు పెట్టారు. అమ్మ నన్ను సంక్షిప్తంగా భవి అని, కొన్నిసార్లు భవసుందరి అని పిలిచేవారు. దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు, భవి వెళ్ళి ఆ పువ్వు తీసుకురా, ఠాగూర్ గారి గిన్నె పుష్కరిణిలో కడిగి తీసుకురా, ఆ గుడ్డ తీసుకువెళ్ళి బకుల్తలా ఘాట్లో పిండి కంచె మీద వెయ్యి, ఇలా అమ్మ ఏదో ఒక పని నాకు చెప్పేవారు. రోజులో చాలాసార్లు నన్ను వెళ్ళి గురుదేవులు ఏం చేస్తున్నారో చూసిరా అని పంపేవారు. శారదమ్మ ఉదయం 8 గంటలకు పూజకు కూర్చునేవారు. ఆ సమయానికి పువ్వులు కోయటం, గంధం తీయటం, దూర్వా గడ్డి పరకలు కోసుకురావటం, అన్నీ తెచ్చి పళ్ళెంలో అమర్చటం, ఇలా మాతృదేవి నాకు అన్ని పనులు నేర్పించారు. అమ్మ గంధం తీయటంలో కానీ, ప్రతి పువ్వును అమర్చటంలో కానీ చూపించే కళాత్మకతను మాటల్లో వర్ణించలేం. నహబత్తులో అమ్మ ఉండే ఒక చిన్న గదిని పొందికైన అమరికతో స్వర్గధామంలాగా తీర్చిదిద్దేవారు. అమ్మ పూజ చేస్తున్నప్పుడు ఆమె సమక్షంలో ఉండటమే ఒక ప్రత్యేక అనుభూతి. అమ్మ ఠాకూర్కు రోజూ 2 సార్లు ప్రణామం చెయ్యి అంటూ నన్ను ఆదేశించారు. మొదట్లో నేను, ఆయన మన ఠాగూరే కదా, దేవుడెప్పుడయ్యాడు అంటే అమ్మ నవ్వి, పెద్దయ్యాక అర్థమవుతుందిలే, ఇప్పుడు నేను చెప్పినట్లు చెయ్యి చాలు అనేవారు. నేను ఠాగూర్ పాదాలకు నమస్కరించగానే నన్ను ఒడిలోకి తీసుకొని లాలనగా, భవతారిణి, నీవు ఇవన్నీ చేయకపోయినా పర్వాలేదు, నువ్వు ఎవరితో కలిసి ఉంటున్నావో ఆమె కనుసన్నల్లోనే ఎప్పుడూ ఉండు, నీకు ఇంకేమీ అవసరం లేదు అని అన్నారు.